రాలిన మందారం తెలంగాణ సింధూరం నేల రాలిన మందారం తెలంగాణ సింధూరం శంకరక్క కొడుకా ఓ శ్రీకాంతాచారి శంకరక్క కొడుకా ఓ శ్రీకాంతాచారి ఎదురు చూస్తున్నామయ్యా నువ్వు వచ్చే దారి నేల రాలిన మందారం తెలంగాణ సింధూరం రావయ్యా ఓ శ్రీకాంతాచారి రావయ్యా ఏ మబ్బుల సాటునా దాగున్నవయ్యా ఏ మబ్బుల సాటున దాగున్నవయ్యా మా ఏఎన్ఎం స్టూడియోలో మీ అమ్మ ఎదురు చూస్తున్నదయ్యా ఒక్కసారైనా వచ్చి పోవయ్యా శ్రీకాంతాచారి ఓ శ్రీకాంతాచారి అబ్బా శ్రీకాంతాచారి పేరు దలుచుకుంటే ఒళ్ళు పులకరించని మనిషి తెలంగాణలో ఎవరైనా ఉన్నారా? శ్రీకాంతాచారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటే బరువెక్కని గుండె అసలు ఉంటుందా? ఇలా నేను స్టూడియోలో నిజంగా ఆ శ్రీకాంతాచారి వచ్చేనా ఎక్కడంగా వచ్చే అని అగో తల్లి శ్రీకాంతాచారి తల్లి ఇవాళ కంటనీరు పెట్టి అక్క ఎదురు చూస్తున్నది. మరి శ్రీకాంతాచారి త్యాగాన్ని మనం ఎట్లా మర్చిపోతాం? శ్రీకాంతాచారి ఏమిచ్చిపోయిండు ఈ తెలంగాణకు అంటే 4 కోట్ల జనాల గుండెల్లో ప్రేమ, 4 కోట్ల జనాల గుండెల్లో ప్రేమని నింపుకొని పోయిండు శ్రీకాంతాచారి. మరి అలా అమ్మ శ్రీకాంతాచారి తల్లి ఇలా మన ఏఎన్ఎన్ స్టూడియోలో ఉన్నది. మరి అక్కతోని మంచి మంచి ముచ్చట్లు పెడదాము. అసలు ఏంది ఎట్లా మరి శంకరక్క ఏం చెప్తుంది ఏంది ఏం కథ అనేది ఇవాళ కోట్లాది మంది జనాలు ఎదురు చూస్తున్నారు. అక్క శనార్థి బాధ పెట్టినో ఏమో. శంకరక్క నేను పాట పాడి మీకు కన్నీళ్ళు తెప్పిస్తే నన్ను క్షమించి మీ పాదాలకు వందనాలు చేస్తున్నా. ఎందుకంటే ఆయన త్యాగం అట్లాంటిది కాబట్టి నాకు కూడా ఆలాపనతోటి ఒక్కసారి మళ్ళొకసారి శ్రీకాంతాచారి జనాల గుండెల్లో ఉన్న శ్రీకాంతాచారిని మళ్ళొక్కసారి నాకు ఆ పాటతోటి పలకరియాలనిపించింది. పలకరించినాక ఏమనుకోకు. ఎట్లా దిరామ్ జనాల నాలుకల మీద నాట్యం ఆడుతున్న పేరు శ్రీకాంతాచారి. మరి శ్రీకాంతాచారి తల్లికి శ్రీకాంతాచారి కుటుంబానికి ఇప్పుడు గతంలో ఏం జరిగింది, అసలు ఇప్పుడేం జరుగుతుంది, ఏమన్నా మంచి చెడ్డ ఏమన్నా అంటే తెలంగాణ రాష్ట్రం కోసం మరి తన ప్రాణాన్నే త్యాగం చేసిన శ్రీకాంతాచారి కుటుంబం ఇప్పుడు ఎట్లా ఉంది? శ్రీకాంతాచారి బాగా ధైర్యవంతుడు. ఏదైనా పేదలకు ప్రజలకు సేవ చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి శ్రీకాంతాచారి. తను పుట్టింది 15 ఆగస్టు. తను ఎప్పుడు అనేవాడు, మమ్మీ పుట్టింది ఒకనాడే చచ్చిపోయింది ఒకనాడే, కానీ ఎంత మంచి పేరు తెచ్చుకొని చనిపోయింది అనాలే, ఎంత సంపాదించినా ఎన్ని కోట్లున్నా మంచి పేరు లేనప్పుడు వేస్ట్ మమ్మీ. ఏదైనా మంచి పేరు రావాలంటే ఒకరి త్యాగంతో అయినా కానీ ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఊకనేటోడు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఈ కేటీఆర్ తోటి 2006లో
టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, కేటీఆర్, హరీష్ రావు, కవిత అని చెప్పేది. కానీ నాకు ఈ పొలిటికల్గా ఈ లీడర్లు తెలియకపోతుండేది. అప్పుడు నేను ఇద్దరు అబ్బాయిలే, నేను డిఆర్డీఏలో కుట్టు సెంటర్ టీచర్ చేసేది. నేను నా పని ఏందో నేను చేసుకున్నది. ఈ అబ్బాయిలు ఇద్దరు ఎగ్జామ్స్లే, ఫస్ట్ నుంచి ఎగ్జామ్ స్కూల్లో చదువుకున్నారు, నకరకల్లో చదువుకున్నారు, తర్వాత హైదరాబాద్కి వచ్చారు. ఎప్పుడు ఈ కవిత పేరు, హరీష్ రావు పేరు, విఠల్ రాజేందర్ వీళ్ళంతా నాకు తెలుసు. కేటీఆర్ ఊక అన్న కేటీఆర్ అనేది. కానీ నాకు ఈ టీఆర్ఎస్ పార్టీ ఈయన ఇట్లా తిరుగుతున్నాడు, ఈయన చదువులో ఏమో ఒక ఫెయిల్ అయ్యి అటు తిరుగుతున్నామో నేను గమనించేదాన్ని. ఏ దాంట్లో ఫస్ట్ క్లాస్ నుంచి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ మంచి చదువుకుంటున్నాడు. అట్లా శ్రీకాంత్ మరి తెలంగాణ రాష్ట్రం అనేది చెప్పేసి మరి కేసీఆర్ గారిని మరి మన ఖమ్మంలో అరెస్ట్ చేయగానే అంతకుముందు నుంచి కూడా జై తెలంగాణ అనేది ఒక రోజు నేను హైదరాబాద్ ఉప్పల్లో దిగగానే మెడలో టీఆర్ఎస్ కండ ఉంది. నన్ను చూసిండు, ఎంత ఆడవాళ్ళని అంతా మీటింగ్ ఎడుకో తీసుకుపోతుండు. రామంతపూర్లు ఉండేది, దిమ్మే కట్టిండు. రామంతపూర్లో గొడవ చేసిరట. రామంతపూర్లో నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు వీడే దిమ్మె కడుతున్నావు, టీఆర్ఎస్ దిమ్మ అని బాగా గొడవ చేసిరట. కొట్లాట అయింది. అంతా మా అక్క చెల్లెళ్ళంతా రామంతపూర్లు ఉంటారు. తెలియదు మీ వాడికి ఇట్లా వాడిని దిమ్మ కట్ట నీళ్ళే గొడవ చేసిరంటే నీకెందుకు రా దిమ్మలు ఏం దిమ్మ అనగానే నేను ఎక్కువ పట్టించుకోలే. ఆ జెండా తీసి జోగులో పెట్టుకున్నాడు. ఏంటిదిరా నీ మెల్లి వేసుకున్నది ఏంటిదిరా అంటే ఏం లేదు మమ్మీ అన్నాడు. నాకు ఈ పాటలా ఇట్లా తిరుగుతున్నాడు అని కూడా చెప్పలే, తెలియదు కూడా. ఆ తర్వాత కాలినాక ఇక రేపు కాలుతాడు అనగా నన్ను బస్సు ఎక్కించిండు. నేను ఊరికి ఇక్కడనే ఉన్నాం ఇద్దరము. ఊరికి బస్సు ఎక్కించిండు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక మళ్ళీ తెల్లారే ఈయనను తీసుకొని నువ్వు రా మమ్మీ రేణుకెళ్ళమ్మ కాడికి పోదాము, నేను ఫస్ట్ క్లాస్ వచ్చినా కదా రేణుకెళ్ళమ్మ కాడికి పోదాం అన్నాడు. ఇక సండే రోజు నేను వద్దామనేసరికల్లా 8 గంటలకి ఇక కాలుతానే ఉన్నాడు ఎల్బీనగర్లో. మా అన్నయ్య ఏఎస్ఐ ఎల్బీనగర్లో ఉంటాడు, వాళ్ళ ఇంట్లో ఉన్నాడట. ఆయనకు చైన్ ఉంది, ఈ చేతికి రింగులు ఉన్నాయి, ఈ రింగు కూడా ఆయనదే. ఈ రింగులకి ఇట్లా తీస్తున్నట. ఏంద్రా ఏడికి పోతున్నావు, నువ్వు రింగులు చైన్ తీస్తున్నావు ఎందుకురా అని అన్నాడట మా అన్నయ్య. ఏం లేదన్న, ఏం లేదా అంకుల్ అన్నాడట. ఏం లేదు కానీ నువ్వు ఎక్కడ పోకు అని అన్నాడట. ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గరే మా అన్న వాళ్ళు ఉండేది. మా ఫ్యామిలీ మొత్తం 11 మంది అయితే అంతా హైదరాబాద్ ఉంటారు, ఒక్కదాన్నే ఊర్లో ఉంటా. వాళ్ళంతా చుట్టుపక్కలే ఉన్నారు. వచ్చిండు పెట్రోల్ పోసుకొని కాలుతుంటే వీళ్ళ ఒక ఫ్రెండ్ వాళ్ళ మ్యారేజ్ అవుతుంది, నేను వస్తాను, నేను వచ్చిందాక అన్నం ఏం తినకండి అని అన్నాడట. అరే పోరాటం ఇట్లా చేస్తారు ఏమన్నా పోసుకునేవరా అని వాళ్ళ దోస్తులు అన్నట. నాకేమైందిరా నేను ఎందుకు కొట్లాడతారా అన్నాడట. మొత్తం పెట్రోల్ పోసుకుంటూ కాలిండు. అయిపోయింది. ఇంటికి వచ్చేసరికల్లా ఇట్లా మీ బాబు కాలిండు అని అంటే మా బాబు ఎందుకు కాలుతాడు, మా చెల్లె వాళ్ళకి ఇట్లుండి బాంబు వేసిరంటే బాంబులు పిల్లలు కాల్చుకునే బాంబు అనుకున్నా. ఇంత కాలిండు అనుకోలేదు. నన్ను తీసుకొచ్చారు ఎల్బీనగర్ రింగ్ రోడ్లో ఆపిరు. ఆపితే ఆ మాంసం ముద్దలు అంబేద్కర్ విగ్రహానికి కారి ఇట్లా ఈ శర్మం అంతా అంటుకొని ఇట్లా ముద్దలు పడ్డాయి. 78 కేజీలు ఉన్నాడు అబ్బాయి, బాగా ఫిజికల్గా ఉండేటోడు. మాంసం ముద్దలన్నీ పడ్డాయి. ఇట్లా స్మెల్ వస్తుంది. కొంచెం ముందు ఆపురి నాకు గావరైతుంది, ఏమో చచ్చిపోయింది ఇలా స్మెల్ వస్తుందని అన్న. నేను అది నా కొడుకు మాంసం అనుకోలే. ఇసుంటి వచ్చిన తర్వాత వాళ్ళ అపోలో హాస్పిటల్ తీసుకొస్తే బాగా వెయిట్ ఉంటాడు ఆయన. నన్ను 4-5 గంటలకు తీసుకుపోయారు హాస్పిటల్కి. తీసుకుపోగానే ఈ మొత్తం వైట్ క్లాత్ కప్పిరు. ఈ ముఖం ఒక్కటే గిడికి ఇట్లా కాలిందేమో అనుకున్నా. ఇది అంతా కాలింది నాకు చెప్పలే. అసలు ఆయన ఎంత కాలింది కూడా నాకు చెప్పలే. కాలిందంటే అంగే బాంబు వేస్తే అంగే ఇట్లా ఇక్కడ నాకు కాలిందేమో అని అనుకున్నా. కాలింది అనుకుంటే ఏంది నాయన ఎందుకు కాల్చుకున్నావు కొడుక, ఏంది ఇది ఈ తెలంగాణ ఉద్యమం కోసం కాల్చుకుంటూ ఈ కేసీఆర్ని అరెస్ట్ చేసి నాకు అవన్నీ ఏం తెలియదు. ఎట్లా కాలిలో కొడుక నీ కాలు మొక్తా నేను ఏదైనా అమ్ముకొని బతికించుకుంటా కొడుక అంటే మమ్మీ నువ్వు ఏడవకు కానీ నాకు దూపు అవుతుంది కొన్ని మనుషులు పోయి అన్నాడు. మనుషులు పోయి అన్నాడు. ఒక్కటే గుర్తుంది, అదొకటే గుర్తు చూసిన. ఇక ఎవరు వచ్చినా కానీ లోపలికి ఎవరు పోయినా కానీ నేను తెలంగాణ కోసమే మా అన్నయ్య తిట్టిండట. నీకేం రోగం రా, మీ అమ్మ కన్నా బాధపడి మీ అమ్మ మీ బాగా చదువుకుంటున్నారు, మేమన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తులం ప్రైవేట్ ఎగ్జామ్స్లలో చదివేలే, మీ మమ్మీ మీ డాడీ కష్టపడి ఇట్లా చదివిస్తుంటే నువ్వు ఇట్లా ఏం చేస్తుంటే మీరు నోరు మూసుకోరు. తెలంగాణ రాష్ట్రం కోసం 5 అన్నదమ్ములు వ్యాన్లు ఎక్కిరు తీసుకొస్తుంటే అట్లనే అన్నాడట. అలా పోయిన తర్వాత కూడా నాకు ఇక సోయి లేదు ఇక. అంటే ఇక పిల్లగాని చూసి అంత స్థితిలో లేను నేను. ఇక నేను ఎవరు కూడా అయోమయం పడి మైండ్ బ్రాక్ ఇట్లా అయిపోయింది. మా ఈటల రాజేందర్ గారు వచ్చారు 3 రోజులకు. వచ్చిన తర్వాత ఏం శ్రీకాంత్ ఏంది సప్పుడేస్తలేవు, ఏంది శ్రీకాంత్ మాట్లాడాలంటే ఎందుకు మాట్లాడాలన్నా నేను కాలినాక 3 రోజులకు వచ్చారు మీరు అని చెప్పేసి ఈటల రాజేందర్ అన్నాడు. నేను బతికించుకుంటాడు అన్న, నేను బతికించినా నన్ను ఏమన్నా మీరు బతకాలని బతికించి ఇంకా డాక్టర్లను పిలిచినా మళ్ళీ నేను బతికినా తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవకుంటే మళ్ళీ చనిపోతా. కానీ నేను చనిపోయినా పర్వాలేదు కానీ కేసీఆర్ గారిని బతికించురు. కేసీఆర్ గారు బతికితేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. కేసీఆర్ చచ్చిపోతే తెలంగాణ రాష్ట్రం రాదన్న. నేను చచ్చిపోయినా ఏం లేదు.
లాస్ట్ మాట అది అన్నాడు, చచ్చిపోయిండు, అయిపోయింది. ఇవాళ దేనికోసం చనిపోయిండు? నా ఒక సాగు కోసమైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, నా ఒక్క త్యాగంతో అయినా. ఇంటింటికి ఎప్పుడు అనేది ఆ మమ్మీ ఎంతో కష్టపడి ఊర్లలో తల్లిదండ్రులు కూలి చేసి కొడుకులను హైదరాబాద్ పంపిస్తారు, చదువులు లేక దుబాయ్కి ఎక్కడెక్కడో పోయి ఇటుక పనులు చేసి బతుకుతున్నారు. అలాంటిదంటే నీకు తెలంగాణ ఎందుకంటే ఊక తెలంగాణ పిచ్చి పట్టింది ఏంద్రా నీకు? ఈ రసమై బాలకృష్ణ ఒక పాట పాడిండు, అయ్యో నువ్వా నువ్వు అమ్మో నువ్వు తెలంగాణకి పాలు నువ్వు, ఊక క్యాసెట్ వేసుకుని చూస్తాడు. మధుప్రియ గొర్రెలంటే పోయేటి ఎలా మంది అని పాట పాడేది. ఆ రెండు వేసుకుంటే ఊక నీకు చదువు లేదు ఏం లేదు, అంటే నీకు తెలంగాణ గురించి లేదు తెలియదే. ఈ రెడ్డోళ్ళు అందరు ఎందుకు వెళ్ళిపోయారు, ఈ పచ్చ పంటలన్నీ రావాలని వెళ్ళిపోయారు, తెలంగాణ రాష్ట్రం అంటే అదే మమ్మీ, తెలంగాణ అంటే అదే అని చెప్పేది. అట్లా చెప్పిన శ్రీకాంత్ వాళ్ళ తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంతాచారితో పాటు 1000 మంది అమరులయ్యారు. ఇవాళ సబ్బండ జాతి తెలంగాణ రాష్ట్రానికి పోరాడి, కులం మతం ప్రతి ఒక్క జాతి కూడా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్రం కోసం పోరాడినటువంటి తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది. అయితే చెదిరిన మేఘమే మనిషి జీవితం, చేసిన త్యాగమే ఇలలో శాశ్వతం. అంటే ఇవాళ శ్రీకాంతాచారి ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం, అవతరణ కోసం ఇవాళ శ్రీకాంతాచారి ప్రాణాన్ని అయినా నేను వదులుకుంటా కానీ తెలంగాణే కావాలని కలలు కన్నాడు. ఆఖరికి ప్రాణాన్ని కూడా వదులుకున్నాడు. మరి ఎవరమైనా ఎల్లకాలం భూమి మీదకి బతకరాలి. ఇవాళ అందుకనే ఇవాళ సబ్బండ వర్గాల గుండెల్లో శ్రీకాంతాచారి ఉన్నాడు. ఇవాళ కోట్లాది మంది జనాల గుండెల్లో శ్రీకాంతాచారి గుడి కట్టుకున్నాడు. ఇవాళ కొంతమంది కూడా ఇప్పటికి శ్రీకాంతాచారి నీ పుణ్యం అని ఇలా తెలంగాణ మీద మమకారం ఉన్నోళ్ళు, ప్రేమ అభిమానం ఉన్నోళ్ళు, నా తెలంగాణ అనుకుంటోళ్ళు ఇలా నీ దయ వల్ల నీ పుణ్యాన ఇలా, ఎందుకంటే ఉద్యమంలో ఒక తొలి అమరుడిగా శ్రీకాంతాచారి చేసిన ఆ త్యాగం ఇవాళ మరపురానిది, మరవలేనిది. ఇవాళ అందుకనే మనిషి జీవితము ఆకాశంలో మేఘం లాంటిది అక్క, కానీ నీ కొడుకు చేసిపోయిన త్యాగం ఆ చంద్ర తారార్కము బతికే ఉంటుంది. అందుకే నీ కొడుకు తరతరాలకు గుర్తుండిపోయి రాబోయే రోజుల్లో శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో ముందడుగేసి తొలి అమరుడిగా తెలంగాణ రాష్ట్రం కోసమే ప్రారంభించింది అనేది అది తరతరాలు మరువని ఒక చరిత్రగా పేరు సంపాదించుకొని పోయిండు. సరే, ఇప్పుడు గతంలో కేసీఆర్ హయాంలో శంకరక్కకు న్యాయం జరగలేదు అనేది జగం ఎరిగిన సత్యం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు వచ్చింది శంకరక్క. ఎట్లా ఉంది ఇప్పుడు శంకరక్క, ఏం కోరుకుంటుంది? శంకరక్కకు గతంలో రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు, గతంలో కోమటిరెడ్డి కూడా అన్నాడు. అంటే ఒక తెలంగాణ రాష్ట్రం కోసము ఒక నిండు ప్రాణం ఇవాళ శ్రీకాంతాచారి ఇవాళ రాష్ట్రం కోసం ఇవాళ త్యాగం చేసిండు. అంటే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ హయాంలో న్యాయం జరగలేదు, శ్రీకాంతాచారి తల్లికైనా వాళ్ళ కుటుంబానికైనా న్యాయం జరగలేదు, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే న్యాయం జరుగుతుంది అనేది అన్నారు. మరి ఇప్పుడు ఏమైనా న్యాయం జరుగుతుందా శంకరక్కకు, శ్రీకాంతాచారి కుటుంబానికి? ఇప్పుడు ఆ 10 సంవత్సరాలలో న్యాయం అంటే ఇక మమ్మల్ని ఎంతోమంది ఆ రోజులలో జై తెలంగాణ అననోడు, జెండా పట్టుకోనోళ్ళు, తెలంగాణ ఉద్యమానికి అడ్డం తిరిగినోడు, ఎక్కడి తెలంగాణ అన్నోళ్ళు అంతా కూడా మినిస్టర్లు అయ్యిండ్రు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఏం తెలియనోడు కూడా వచ్చి కూర్చున్నారు. అప్పుడు కేసీఆర్ గారు నాకు హుజూర్నగర్ టికెట్ ఇచ్చిరు, కొన్ని ఓట్లతోటి ఓడిపోయినాం. ఓడిపోయినాక కూడా కొంతమందికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, మళ్ళీ కొంతమందికి మళ్ళీ రెండోసారి కూడా పదవులు ఇచ్చారు. కానీ ఇవాళ శ్రీకాంతాచారి తల్లిగా ఈవెన్ ఎంతవరకు శ్రీకాంతాచారి తల్లిగా గుర్తించొద్దు, గుర్తింపు ఉండొద్దని కొంతమంది జనాలకు ఉన్నది. కానీ నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలకు ఎందుకు ఉంటుంది? శ్రీకాంతాచారి రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాన్ని త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లికి న్యాయం జరగాలని కోరుకుంటారు జనాలు, కోరుకుంటారు. నాయకులు కొంతమంది ఎందుకో ఆ నాయకులు ఎందుకో ఆమెకి ఇంకా 11సారి ఇచ్చినాం కదా అన్నట్టుగా అట్లా టీఆర్ఎస్ పార్టీలో 10 సంవత్సరాలు కూడా మరి నా కొడుకు చనిపోయిండు తెలంగాణ రాష్ట్రం కోసం, ఆ రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి అన్ననే పనిచేయాలన్నట్టుగా వాళ్ళతో పాటే కొనసాగిన 14 ఏళ్ళు వాళ్ళతో పాటే ప్రయాణం చేసిన. ఇప్పుడు మరి చాలాసార్లు
సోనియా గాంధీ కూడా శ్రీకాంతాచారిని గుర్తుపట్టింది అవు. ఎందుకంటే మా సార్ పోతే సోనియమ్మ గారి దగ్గరికి ఇలా నీ కొడుకు మంటల్లో మాడి మాంసం కరుగుతుంటే రాష్ట్రం ప్రకటించినా బా అని కొంత ఆర్థిక అమౌంట్ కూడా ఇచ్చింది సోనియమ్మ గారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డితో ద్వారా ఇచ్చింది. మరి అప్పుడు కూడా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మా గవర్నమెంట్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక శంకరమ్మ గారికి న్యాయం జరగాలి, టీఆర్ఎస్ పట్ల న్యాయం జరుగుతలేదని ఎన్నో సందర్భాలలో అన్నారు. సరే ఇద్దరు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నాడు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా అన్నారు. జనాలు ఊక అనుకున్నారా ఎవరు గుర్తు చేయకున్నా రేవంత్ రెడ్డి గారు శ్రీకాంతాచారి కుటుంబాన్ని ఊక గుర్తు చేస్తున్నారు అని చెప్పేసి అనేది. మరి అలాంటి ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే శ్రీకాంతాచారి వర్ధంతి కానీ జయంతి కానీ వాళ్ళ సాకలైలమ్మ చేస్తున్నారు, సంతోషం. ఎందుకంటే త్యాగమూర్తి తల్లిది చేయాలి. అలాంటి వాళ్ళని వాళ్ళకు కోట్ల లక్షల అవసరం కాదు. అలాంటి త్యాగాన్ని గుర్తించినప్పుడే పలానప్పుడు మన పిల్లలు తరాలు అడిగితే పలానాడు ఆ త్యాగం చేసింది. ఇవాళ శ్రీకాంతాచారి కూడా నేను ఒక జిల్లా పేరు పెట్టమని ప్రపోజల్ పెట్టినప్పుడు పెట్టలే. ఫస్ట్ కేసీఆర్ గారు మా ఊర్లో వర్ధంతికి వచ్చి నేను రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జిల్లాలు విభజించిన తర్వాత ఏ జిల్లాకైనా నేను శ్రీకాంతాచారి పేరు పెడతాను. ఆ పేపర్ కటింగ్ కూడా ఉంది నా దగ్గర. కానీ పెట్టమని అంటే పెట్టలేదు. ఏదో కాలేజ్ పేరో ఏదైనా ప్రాజెక్టుల పేరు పెట్టమన్నా కానీ పెట్టలేదు. నేను కూడా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మన కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కోరుకునేది శ్రీకాంతాచారి వర్ధంతి జయంతి రెండు కూడా అధికారికంగా చేయాలి. ఎప్పుడు శ్రీకాంతాచారి వర్ధంతి డిసెంబర్ 3 జయంతి ఎప్పుడు 15 ఆగస్టు 15 ఆగస్టు ఇవి రెండు కూడా అధికారికంగా చేయాలని కోరుకుంటున్నా. మరి అదే విధంగా ఎల్బీనగర్లో మాంసాన్ని కరగబోసి ఆ ఎల్బీనగర్ రింగ్ రోడ్కు ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర సువర్ణ అక్షరాలతోటి లిఖించబడిన చరిత్ర. ఎందుకంటే మాంసాన్ని కరగబోసి బొర్లాడి అంబేద్కర్ విగ్రహాన్ని పట్టుకొని చనిపోయినటువంటి ఎల్బీనగర్ చౌరస్తా. ఆ ఎల్బీనగర్ చౌరస్తాకి మన కేటీఆర్ గారు శ్రీకాంతాచారి చౌరస్తా నామకరణం చేసిండు, జీవో తీసిండు. ఆ జీవోను అమల్లోకి రాలేదు. మరి ఈ గవర్నమెంట్ లా మరి అమలు చేయాలని కోరుకుంటున్నా. అది శ్రీకాంతాచారి చౌరస్తా పేరు రావాలి. మళ్ళా ఇప్పుడు 100 పడకల హాస్పిటల్ కడుతున్నారు అక్కడ. ఆ హాస్పిటల్ పేరు కూడా ఇంత తల్లిగా నేను పోరాడేది మిమ్మల్ని లక్షలు కాదు కోట్లు కాదు, నేను ఆస్తులు కొట్లాడట్లే, నా కొడుకు త్యాగానికి గుర్తింపు కొట్లాడుతున్నా. ఆ హాస్పిటల్ పేరు కూడా శ్రీకాంతాచారి పేరు పెట్టాలని సీఎం గారిని కోరుకుంటూ మరి అదే ఇంత అది 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లా 6 గ్యారెంట్లు పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అది అమరవీరుల కుటుంబాలకు అది ఇల్లు అని 20 లక్షలు అని, అమరవీరుల కుటుంబాలకు 20,000 పింఛని, 20,000 వాళ్ళ కుటుంబాలకి హెల్త్ కార్డు, మరి అమరవీరుల కుటుంబాలకు ఇండ్ల స్థలాలు కూడా ఇస్తా అని చెప్పేసి మరి 6 గ్యారెంట్లలో కూడా పెట్టిండు. నేను ఒకటే కోరుకుంటున్నా సీఎం గారిని రేవంత్ రెడ్డి గారిని, మీరు చేస్తున్నారు అన్ని పనులు, అందులో ఈ మూడిట్లలో ఏదో ఒకటి అమరవీరులకు కూడా చేయాలి. అమరవీరులకు సరే ఒకటి తర్వాత చేసిన ఫస్ట్ అమరవీరుల కుటుంబాలకు 20,000 లేకపోతే ఇండ్ల స్థలాలా లేకపోతే హెల్త్ కార్డా. ఇప్పుడు గవర్నమెంట్ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు అమరవీరుల కుటుంబాలకు గుర్తింపు లేదు. మరి గత ప్రభుత్వం అప్పుడు జూన్ 2 తారీఖు వస్తే అమరవీరుల కుటుంబాల స్వాతంత్ర సమరయోధుల ఉద్యమకారులను సన్మానం చేసేది. ఇప్పుడు ఎక్కడ స్టేజీల మీదే కానీ ఎక్కడనే కానీ అమరులు అనేదే రావట్లేదు. నా బాధ అది. అమరుల త్యాగాలే పోయినాయి. అంటే అమరుల త్యాగాలు కాదు, ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా రాష్ట్రం ఏర్పడడానికి వచ్చిన గవర్నమెంట్ ఎక్కడైనా ఫస్ట్ ఏ స్టేజీలు ఎక్కినా అమరులకు నివాళులు అర్పించండి. అది అమరులకు నివాళులు అర్పించండి. మీరు చేసేది అమరుల ఆత్మశాంతి కదా ఒకటే. మీరు నివాళులు అర్పిస్తే నిజమైన అమరులకు త్యాగానికి గుర్తింపు ఉండేది మీకు నివాళి. ఎక్కడ కూడా నివాళులు అర్పించేది లేదు. మరి అదే విధంగా నేను ఇవాళ ఏంటంటే శ్రీకాంతాచారి తల్లి అంటే ఎన్నో 4 గోళ్ల మధ్య పడిపోకుండా ఆ తల్లి గుర్తింపుగా మరి ఆ గవర్నమెంట్ గుర్తించకుండా ఈ గవర్నమెంట్ గుర్తిస్తుంది, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని గుర్తిస్తారని నేను అనుకుంటున్నా. ఈ మధ్యన ఎప్పుడైనా ముఖ్యమంత్రిని కలిసినావా? కలవలేదు. అంటే గతంలో కలిసినవని మాకు తెలిసింది. ఒక్కసారి కలిసిన తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డాక ఒకటేసారి కలిసిన. ఇక ఈ మధ్యలో టైం తీసుకుందామని ఎన్నోసార్లు ట్రై చేసినా కానీ ఆ టైం దొరకట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారిని, వెంకరెడ్డి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా నేను అడుగుతున్నా. వాళ్ళిద్దరు కూడా మా జిల్లా మంత్రులే కాబట్టి ఏదైనా బునాది నుంచే ఉండాలి. వీరిద్దరు జిల్లాల నుంచి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నాకు ఏది ఇవ్వాలని ప్రపోజల్ పెట్టినా సీఎం గారు కాదన్నారు కాబట్టి మరి మీరు కూడా శ్రీకాంతాచారిని గుర్తించుకొని మరి శ్రీకాంతాచారి కుటుంబాన్ని గుర్తించుకొని మరి ఆయన చేసిన త్యాగానికి ఏ గుర్తింపు లేని మాత్రం ప్రయోజనం ఏం లేదు. కాబట్టి ఆ తల్లిగా ఆ కుటుంబానికి ఏమన్నా న్యాయం చేయాలని చెప్పేసి నేను తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నా. మరి వర్ధంతిలో ఒక జయంతిలు సాకలైలమ్మ చేస్తున్నారు, నాకు చాలా సంతోషం అనిపించింది. అట్లా మరి కాకుండా అమరవీరుల కుటుంబాలకి
మొత్తం ఒక హైదరాబాద్ ఎక్కడో పెద్ద ప్లేస్ చూసి అమరవీరుల కుటుంబాలకు కట్టించి ఇది అమరవీరుల కాలనీ, అమరవీరుల కుటుంబాలు అన్ని కాలనీలు పెడుతురు, అన్ని చేస్తురు, గల్లీకో కాలనీ పెడుతురు. మరి అదే అమరవీరులు పెట్టాలని ఇలా పివి నరసింహారావు ఒకటి, వాళ్ళదొకటి, బిర్జీల పేరు, మన కాలేజీల పేరు ఎన్నెన్నో పెట్టుకుంటున్నారు. ఇలా అగ్రకులాలకైతేనేమో ఒక న్యాయం ఉంటుంది, ఈ బీసీ ఎస్టీ ఎస్సీకి ఒక న్యాయం ఉంటుంది. ఇలా శ్రీకాంతాచారి పేరు పెట్టమని 14 సంవత్సరాల సంది 10 సంవత్సరాల నుంచి కోర్టులైనా ఇప్పుడు కూడా నేను పోరాడేది ఒకటే, నా కొడుకుది మీరు తుడిచేది కాదు, పేరు మర్చిపోయేది కాదు. 4 కోట్ల ప్రజల గుండెలో శ్రీకాంతాచారి ఉన్నాడు. నాయకులకు లేకుండొచ్చు, ఆ నాయకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నా, నాయన మా కుటుంబానికి లక్షల కోట్లు ఇవ్వమని నేను అడగట్లేను. తల్లిగా గుర్తించిండ్రు శ్రీకాంతాచారి త్యాగానికి, ఏదో ఒక పేరు పెడితే నా కొడుకు పేరు ఇక్కడ ఉన్నది అని చెప్పి తల్లిగా నేను తృప్తి పడతా అని చెప్పేసి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం గారిని కోరుకుంటున్నా. అక్క ఇప్పుడు సరే నువ్వు ఎందుకంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఆలోచన చేస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా శ్రీకాంతాచారి చేసిన త్యాగానికి వాళ్ళ కుటుంబంలో ఇలా ఆ తల్లికి ఇలా ఖచ్చితంగా ఏదో ఒక గుర్తింపు ఉండాలి, జనాల మధ్యలో శ్రీకాంతాచారి తల్లి ఉండాలి అనేది కూడా ఖచ్చితంగా సర్కారు కూడా ఆలోచన చేస్తుంది అనేది కూడా నేను నమ్ముతున్నా. ఇప్పుడు గతంలో గద్దరన్న ఉండే, సరే ఇప్పుడు మన కళ్ళ ముందర లేకున్నా గద్దరన్న శ్రీకాంతాచారి కుటుంబానికి అసలు శంకరక్క ఇంటికి పోయేదాకా కూడా అరువు మీద కూర్చొని ఎదురు చూస్తాడట. ఎట్లా ఆ బంధం ఎట్లా ఏర్పడింది అసలు? గద్దర్ అంటే అప్పుడు కూడా గద్దర్ పాటలు అంటే మేము చూసేటోళ్ళం వినేటోళ్ళం, కానీ ఆయన స్వయంగా చూడలేదు. మా బాబు చనిపోయినాక వారం రోజులకు వచ్చిండు, వచ్చి ఆ శశాన వాటిక కాడికి పోయిండు. అట్లా శ్రీకాంత్ ఫోటోలన్నీ ముగ్గుతోటి గీసి పాటలు పాడి ఇంటికి వచ్చిండు. దినాల రోజు కూడా మా ఫ్యామిలీకి బట్టలు తెచ్చిండు గద్దరన్న. మళ్ళీ తర్వాత వచ్చిండు, మమ్మల్ని మందలు ఇచ్చిపోయిండు, ఇంటికి తీసుకుపోయిండు గద్దరన్న. నన్ను పోలీస్కి భార్యను తీసుకుపోయిండు. మళ్ళీ మాకు బట్టలకు కూడా డబ్బులు ఇచ్చిండు గద్దరన్న. ఆ తర్వాత మళ్ళీ 3వసారి కూడా వచ్చిండు, ఓరు గద్దరన్న వచ్చిండు, వర్ధంతికి జయంతి సందర్భంగా వచ్చిండు. కానీ నా బాధ ఏంటంటే, సరే ఆ గత గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎవరైనా శ్రీకాంత్ వర్ధంతి వచ్చిందంటే, జయంతి వచ్చిందంటే పోయి విగ్రహానికి దండలేసి నివాళులు అర్పించేది. నాయన నరసింహారెడ్డి గారు అప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్న తర్వాత ఎల్బీ నగర్లో ప్రతి సంవత్సరం అంత అరేంజ్మెంట్ చేయించి, శంకరమ్మ రామ్మ నువ్వు నిమ్మలంగా రా, అన్ని దగ్గర చూసుకొని నువ్వు నిమ్మలంగా సాయంత్రం మంచి ప్రోగ్రాం చేస్తావని చేసేది. నా బాధ ఏంటంటే ఇవాళ ఈ గవర్నమెంట్ వచ్చి నుంచి వెళ్ళి ఎక్కడ కూడా శ్రీకాంతాచారి వర్ధంతికి కానీ జయంతికి కానీ ఒక్క నాయకులన్న ఒక దండ కానీ శ్రీకాంతాచారి పేరెత్తలేదు. నా బాధ. ఈ గవర్నమెంట్ వచ్చినాక, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడక ముందేమో మీరు ప్రతిపక్షాలు ఉన్నప్పుడేమో శ్రీకాంతాచారి పేరెత్తిరు, ప్రతిసారి శ్రీకాంతాచారి పేరెత్తిరు. ఇవాళ మీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక, మీరు అధికారంలోకి వచ్చినాక మొన్న వర్ధంతికి ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఈ పార్టీ నాయకులు కానీ ఈ గవర్నమెంట్ నాయకులు కానీ ఒక్క కాడ కూడా నివాళులు అర్పించిన సందర్భం లేదు, దండలేసిన సందర్భం లేదు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగా శ్రీకాంతాచారి వర్ధంతి డిసెంబర్ 3, అదే రోజున గవర్నమెంట్ కూడా వచ్చింది, ఏది కాంగ్రెస్ సర్కార్ కూడా వచ్చింది, అంతేగా. అయితే మొన్న 2023లో డిసెంబర్ 3 నాడే కౌంటింగ్ అయింది. ఆ రోజు అయితే ఆ రోజు కౌంటింగ్ రోజే శ్రీకాంత్ వర్ధంతి అయితే ఆ రోజు వర్ధంతి అయింది. ఆ రోజు ప్రకటన వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, ఇవాళ ముఖ్యమైన ఇంపార్టెంట్ రోజు ఈ రోజు, ఇవాళ శ్రీకాంతాచారి చనిపోయిన రోజు, ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది, ఇవాళ ఈ శ్రీకాంతాచారి పేరే అంకితం చేస్తాము అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు జూన్ 2 తారీఖు చేస్తున్నారు, కంపల్సరీ జూన్ 2 తారీఖు తెలంగాణ విమోచన దినం రోజు చేస్తున్నారు. మరి అదే అమరవీరుల కుటుంబాలకు ఏదో ఒక డేట్ పెట్టి అమరవీరుల కుటుంబాల దినోత్సవం కూడా చేస్తే కూడా సంతోషమే కదా. అమరవీరుల కుటుంబాలకు ఆ రోజు అందరూ అమరవీరుల తల్లిదండ్రులు వచ్చి అమరవీరుల కుటుంబాలకు అమరవీరుల స్థూపం దగ్గర ఎక్కడో నివాళులు అర్పించుకుంటారు కదా, అది కూడా చేయాలని రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అంటే 4 కోట్ల ప్రజలు ఎదురు చూసారు. ఇలా శ్రీకాంతాచారి మా దగ్గరికి వర్ధంతికి వచ్చిన వాళ్ళు అంతా కూడా ఇలా శ్రీకాంతాచారి వర్ధంతి ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డదని చెప్పేసి కూడా చాలా మంది కూడా అన్నారు. ఆ రోజు సీఎం గారి నోటితోటి కూడా మేము విన్నాం ఆ రోజు. కానీ ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం అయినా 2 సంవత్సరాలు అవుతుంది కానీ ఎక్కడ కూడా ఒక శ్రీకాంతాచారి పేరు ఎత్తలేదు, శ్రీకాంతాచారికి ఒక దండలే కానీ నివాళులు అర్పించినటువంటి రోజులు లేవు. నేను ఇవాళ పార్టీ గురించి అంటలేను, శ్రీకాంతాచారి ఒక పార్టీ జెండా పట్టుకొని చనిపోలే, 4 కోట్ల ప్రజల
ఆకాంక్షణ తెలంగాణ ఆకాంక్షణ కోసం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రాణం ఇచ్చిండు కాబట్టి ఏ పార్టీని ఎవరైనా వచ్చి దండలేయచ్చు, ఎవరైనా వచ్చి నివాళులు అర్పించచ్చు. అవు ఆయన ఒక పార్టీ కాదు కదా, ఎవరైనా వచ్చి రాష్ట్రం కోసం ప్రాణం ఇచ్చినట్టు ఎవరైనా రావచ్చు. అట్లాంటి శ్రీకాంతాచారి త్యాగాన్ని మరి ఈ 2 సంవత్సరాల నుంచి మర్చిపోయారు. ఎక్కడ చూడు మొన్న వర్ధంతి రోజు ఏడ్చుకుంటూ కూర్చున్నా, జయంతి రోజు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చేది దండలేసేది. నేను ఎక్కడున్నా కానీ వాళ్ళే ఏట శ్రీకాంత్ విగ్రహాలు ఉంటే అక్కడనే దండలేసిపోయేది. టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ ఉన్నా ఉద్యమకారులు అందరూ వచ్చి దండలేసిపోయేది. వర్ధంతులు జయంతులు వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు చేసుకునేది ఆఫీసులలో ఇట్లా. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సంది ఒక్కరు కూడా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరన్నా నోట పేరు ఎత్తలేదు, ఒక దండ వేయలేదు. అది నా బాధ. కాబట్టి నేను అందరు కూడా నాయకులకు ఏం కోరుకుంటున్నా అంటే తెలంగాణ రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులకు కోరుకుంటున్నా, బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇంకే పార్టీ కానీ ఆయన వర్ధంతి జయంతి వచ్చిందంటే మీరందరూ ముఖ్యమైన నాయకులు మేధావులు ఆయనకు ఒక దండ చేసి నివాళులు అర్పిస్తే కన్న తల్లిగా నాకు కూడా తృప్తి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. ఖచ్చితంగా చేయాలి. ఇది చేయవలసిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే రాబోయే తరాలకు కూడా శ్రీకాంతాచారి తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణమే ఇచ్చిండు, ప్రాణమే బలిదానం చేసిండు అనేది తరతరాలు కూడా అంటే ఆయన్ని నిజంగా ఒక మహానుభావుడు అనేటట్టుగా తరాలు కూడా రేపు రాబోయే తరాలు కూడా వాళ్ళు చూడాలి, నేర్చుకోవాలి. ఫలానా మనిషి అట, ఫలానా శ్రీకాంతాచారి అట, తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడిగా ఆయన ఇది చేసిండు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా ఇది నాయకులు ఈయన జయంతిని వర్ధంతిని అధికారికంగా చెయ్యాలి. మరి ఇప్పుడు సరే, ఇప్పుడు ఖచ్చితంగా ఇక చేస్తారు. ఇప్పుడు ఇక నిన్న మొన్నటి దాకా శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కూడా ఇక ఈ మధ్యకాలంలో బాగా అటు ఇటు మరి ఏం పని చేస్తుందో కానీ మైకుల ముందరికి కెమెరాల ముందుకు వస్తలేదు. ఇక అంతేనా కాదా? ఇప్పుడు ఇవాళ శంకరక్క మాట ఈయన నిజంగా మనసులో ఒక రంది పెట్టుకుంది. ఏంది, నా కొడుకు రాష్ట్రం కోసం ప్రాణం ఇచ్చి మరి ఈ రకంగా ప్రాణత్యాగం చేసి ఇలా 4 కోట్ల జనాల గుండెల్లో నా కొడుకు గుడి కట్టుకుంటే మరి అక్కడక్కడ నా కొడుకు విగ్రహాలు ఉంటే నాయకులు ఎందుకు ఓరసూపు చూస్తుర్రు, దండాలు ఎందుకు వేస్తలేరు, ఎందుకు పూలమాలలు వేస్తలేరు, ఎందుకు నా కొడుకును కొనియాడతలేరు? గతంలో శ్రీకాంతాచారి అని నోటి నిండా పిలిచిన వాళ్ళు ఇవాళ ఎందుకు శ్రీకాంతాచారి పేరు ఎందుకు ఎత్తలేరు అనేది కూడా మరి తల్లిగా మరి శంకరక్క అంటుంది. సరే, ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పటికైనా నాయకులు ఖచ్చితంగా శ్రీకాంతాచారి వర్ధంతిని కానీ జయంతిని కానీ బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ఖచ్చితంగా అధికారికంగా చేస్తారని కూడా నేను నమ్ముతున్నాక. ఇకపోతే మరి ఇప్పుడు శంకరక్కకు ఏమన్నా పదవి కావాలని ఏమైనా ఆశ ఉందా? పదవి కావాలంటే ఏ త్యాగం చేయని వాళ్ళు ఏది చేయని వాళ్ళు పదవులు పొందుతున్నారు. ఇప్పుడు అండ్లకెళ్ళి ఇండ్ల జంప్ అయిన వాళ్ళకు, ఇండ్లకెళ్ళి అండ్ల జంప్ అయిన వాళ్ళకు, అండ్ల అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎవ్వరు లేని వాళ్ళంతా కూడా పదవులలో పొందిరు టీఆర్ఎస్ గవర్నమెంట్లో. మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఏ దానికి సంబంధం లేనటువంటి మీ పార్టీలకు ఇచ్చుకోరు. మనం కాదనట్లు మీ పార్టీకి కష్టపడ్డ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకోరు. కనీసం తల్లిగా నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే లేదా కోట్లు లక్షలు మిమ్మల్ని అడగట్లేను. ఆ త్యాగాన్ని గుర్తింపు చేసేది తల్లికి ఏదన్నా ఒకటి ఇవ్వచ్చు కదా, తల్లికి ఏదన్నా న్యాయం చేయొచ్చు కదా. ఇప్పుడు అన్నం పెట్టమని అడిగి పెట్టించుకుంటే వేరుంటది, వాళ్ళంతలో వాళ్ళు గుర్తించిస్తే అది ఇంకా సంతోషం ఉంటది. వాళ్ళు గుర్తించాలి ఈ కుటుంబానికి మనం న్యాయం చేయాలి. మరి గత ప్రభుత్వం అప్పుడు మీరు అన్నారు ఆ కుటుంబంలో న్యాయం లేదని పదే మీరు అన్నప్పుడు మరి మీరు న్యాయం చేస్తే మరి ప్రతిపక్షానికి కూడా అరే మనం చేయనటువంటి న్యాయం వాళ్ళకన్నా జరిగింది, వాళ్ళు చేసిరన్నదన్న గుర్తింపు ఉంటుందని నా కోరిక. నేను అదే ఆలోచిస్తున్నా. నాకు లేకున్నా నేను ఎక్కడున్నా ఉంటా. కానీ ప్రజలు ఏమంటారు అంటే ఎందుకు ఆ గవర్నమెంట్ అట్లా చేసింది, ఈ గవర్నమెంట్ ఎందుకు ఇయ్యదు, ఈ గవర్నమెంట్ కూడా ఇయ్యాలి కదా, ఈ గవర్నమెంట్ లైన్ ఇయ్యాలి కదా, ఎందుకు దగ్గర డబ్బులు లేవనా, నీ దగ్గర ఏం లేవని, డబ్బులు ఉన్న వాళ్ళకే పదవులు ఉంటాయా? మరి ఎన్ని డబ్బులకు వెల కట్టలేము, ప్రాణం కదా అది, ప్రాణానికి డబ్బుకు ముడిపెట్టలేం కదా. ఇప్పుడు కోట్లు ఇస్తాం, ప్రాణం ఇస్తామా? లేదు అని చెప్పేసి జనాలు ఎందుకు ఇయ్యరు ఇదే విషయం రోజు ఎంతో మంది ఫోన్లు చేస్తారు. ఏంది అట్లా 10 సంవత్సరాలను అయిపోయింది, మరి ఇంట్లోకి వచ్చినావు కదా, ఈ పరిస్థితి ఏంది, ఏమంటారు రోజు ఎవరో ఒకరు ఫోన్లు చేస్తూనే ఉంటారు. ఇక సరే వస్తుంది నిమ్మలంగా వాళ్ళే ఇస్తారు, ఏదో గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలే కదా ఇస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకు ఏదో ఒక మనం సమాధానం చెప్పడం జరుగుతుంది. చెప్పాక శంకరక్క ఇంకేముంది నీ మనసులో, ఇంకేం కోరుకుంటున్నావు సర్కారుని కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కానీ?
ఏం కోరుకుంటున్నా అంటే అప్పుడు ఈ గవర్నమెంట్ రాకముందు గవర్నమెంట్ వస్తే డిసెంబర్ 3 ఆ, అమరవీరుల దినోత్సవం సందర్భంగా మేము ప్రకటిస్తాము ఆహా. డిసెంబర్ 3 నాడని చెప్పేసి మన రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నాడు. కాబట్టి ఇప్పుడు అధికారాలు ఉన్నాడు, మీరు సీఎం అయ్యారు కాబట్టి అది అమలు చేస్తే ఇంకా సంతోషం, మాట నిలబెట్టినట్టుగా ఉంటది. ఎందుకంటే అప్పుడు మీరు అన్నారు కాబట్టి అన్నందుకు ఆ మాట మీదకి వెళ్ళే మీరు సీఎం అయ్యారు కాబట్టి అమరవీరుల దినోత్సవం డిసెంబర్ 3 ప్రకటించాలి. అది కూడా నీకు కొంత తృప్తిని ఇస్తుంది అంటావు. తృప్తిని ఇస్తుంది. ఆయన వాళ్ళ సరే, ఆయన అన్న మాటే కదా. ఆయన అన్న మాటనే మాకు కూడా సంతోషం అనిపించింది. ఇప్పుడు శంకరక్క మళ్ళీ గుర్తు చేస్తున్నట్టు గుర్తు చేస్తున్నా అంతే. విన్నారు కదా, మొత్తానికి ఇవాళ శ్రీకాంతాచారి మరి తల్లి శంకరక్క శ్రీకాంతాచారి పేరు చెప్తే ఆకాశమే గంతులేసింది. శ్రీకాంతాచారి మాట వింటే ఈ జగము సిగమూగింది. శ్రీకాంతాచారి మాట వింటే మరి పంచభూతాలు పరవశించినాయి. శ్రీకాంతాచారి ఆ పలుకు వింటే కడుపులున్న పిండం కూడా ఆహా ఎంత గొప్పదయ్యా నీ చరిత్ర అనేటటువంటి ఒక చరిత్రను తెలంగాణలో సృష్టించిపోయిండు. తరతరాలకు తరగని ఒక ఆణిముత్యం, ఒక మహానుభావుడు. రేపు రాబోయే రోజుల్లో కూడా తరతరాలు వారిని కొనియాడుతూనే ఆయన జయంతిని వర్ధంతిని బ్రహ్మాండంగా చేసుకోవాలి. దీన్ని ఇంకా మనం ముందుకు తీసుకుపోవాలనేది కూడా మరి నేను స్టూడియో నుంచి మరి మీ నర్సయ్య తాత కోరుకుంటుండు. శంకరక్క ఇవాళ గర్వపడుతుంది. ఇవాళ కోట్లాది మంది జనాల గుండెల్లో నా కొడుకు గుడి కట్టుకున్నాడు. ఇలా ఎవరైనా భూమి మీదకి వస్తాం పోతాం, కానీ వచ్చి నువ్వు ఏమిచ్చిపోయినావు ఈ సమాజానికి అనేది మరి ఇది చాలా గొప్ప విషయం. కాబట్టి శంకరక్క కొడుకు శ్రీకాంతాచారి ఇవాళ ఏం చేసిపోయిండు ఈ రాష్ట్రానికి అనేది మరి మనం వాళ్ళ గొప్పతనాన్ని మరి శ్రీకాంతాచారి ప్రాణం మరి ఇవాళ ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపింది అని చెప్పుకోవచ్చు. అక్క శంకరక్క నువ్వు మా నేను స్టూడియోకి వచ్చినందుకు నీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకాంతాచారి కుటుంబానికి తప్పకుండా ఆయన గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడిండో ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉంది కాబట్టి ఖచ్చితంగా అన్నమాట నిలబెట్టుకుంటాడు. శంకరక్క కూడా న్యాయం జరుగుతుంది అని నేను కోరుకుంటున్నా, అనుకుంటున్నా కూడా, నమ్ముతున్నా కూడా. నమస్తే శనార్థి.